మునగాకు ఎగ్ ఫ్రై అయితే చేయబోతున్నాను. మునగాకునైతే ఉల్చుకొని శుభ్రంగా అయితే 2 సార్లు అయితే కడిగానండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల మునగాకును అయితే ఇందులో వేసుకుంటున్నా. ఇందులో అయితే నేను వాటర్ పోయట్లేదండి, మజ్జిగ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఒక మంట మీద మునగాకును అయితే ఉడికించుకుందాము. ఇక్కడైతే నేను 3 ఎగ్స్, 1 పచ్చిమిర్చి, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, 2 పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, పసుపు, ఆవాలు, కారం, ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇక్కడైతే మనకి మునగాకైతే ఉడికిందండి. ఇప్పుడైతే ఈ మునగాకనైతే మనం దించుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో అయితే నేను ఆవాలు అయితే వేసుకుంటాను. అయితే ఇందులో వేసేసుకున్నాను. అయితే కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అయితే 1 పచ్చిమిర్చి అయితే సన్నగా కోసి వేసుకున్నాను. ఇందులో అయితే 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఎర్రగా వేగాయండి. ఇప్పుడైతే ఇందులో మునగాకు అయితే వేసుకుందాము. ఉన్న వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు మనం చిన్న మంట పెట్టుకొని దాని మీద ఫ్రై చేసుకోవాలండి. అయితే నేను 3 ఎగ్స్ని అయితే పగలగొట్టుకుంటున్నాను. అయితే మనం 3 ఎగ్స్ దీంట్లో కొట్టుకున్నాము కదా, ఈ 3 ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకుందాము. రుచికి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకున్నాను. అయితే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడైతే ఈ కోడిగుడ్డు ఈ మునగాకు కలిసిపోయేలాగా బాగా అయితే తిప్పుకోవాలండి. స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అయితే తిప్పేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ నేను 1 స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేయడం వల్ల కూడా ఈ మునగాకు ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఈరోజు నేనైతే మన ఇంట్లో సింపుల్గా ఏ కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా రుచిగా ఉండడానికి మునగాకు ఎగ్తో మునగాకు ఫ్రై అయితే చేసుకున్నానండి. ఈ మునగాకు ఫ్రై అనేది వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది.